ఉమ్. ఇది రుణమాఫీదా? కాదు, డబ్బులు ఇదన్నా ఓకే, మోడీది. మోడీ. తను పదవి ఛార్జ్ తీసుకున్న రోజున అక్కడ పెట్టారు. అది క్రిందటిసారి ఏం చేశారు, ఇట్లా చేశారు ఇక్కడ ఇద్దరు కూడా ఆన్ ద స్పాట్ సంతకాలు. దానివల్ల ఏం ఒరగల, ఇద్దరికి ఒరగలేదు. కాబట్టి కొత్త పాఠం అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే సాధారణంగా పిఎంఓ అట్లాంటిది యాక్సెప్ట్ చేసేది నరేంద్ర మోడీని పెట్టేవాడిగా సంతకం అక్కడ వేదిక మీద. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేను సంతకం పెడతాను అంటే ఇక్కడ ముందేంటంటే ఇంకోటి మెగా డిఎస్సిది ఫస్ట్ లిస్ట్ తీసుకోవాలి. ఇక్కడ లిస్ట్ తీసుకుని పెట్టాలి. ఊరికినే మెగా డిఎస్సిని అమలు చేస్తున్నామని సంతకం పెట్టి పడేశారు అనుకోండి, రుణమాఫీ హామీ లాగా ఉంటుంది. రుణమాఫీ సంతకం పెట్టేశాను, అయ్యిందా? అవ్వదు. కాబట్టి ముందు ఫస్ట్ రేపు ఇవాళ ప్రమాణ స్వీకారమే చేసింది. సచివాలయంలో కూర్చుని సంతకం పెడతారు కదా, ఆ రోజున పెడతారు అనుకుంటున్నా నేను. ఆ రోజునికి మార్చి ఉంటారు అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేశారు, నిజం, నో డౌట్. కాకపోతే ఇప్పుడు పిఎం సమక్షంలో పెట్టకూడదేమో అని నేను అనుకోండి. ఎందుకంటే పిఎం కూడా పెట్టలేదు ఒక సంతకం కూడా. అవును, ఆయన ప్రమాణ స్వీకారం అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళది ఏమైనా రెస్పాన్సిబిలిటీ అవుతుందన్నా? అందుకు ఈ ప్రోగ్రామ్ ఏమైనా క్యాన్సిల్ చేశారా, సంతకాల ప్రోగ్రామ్? ఇప్పుడు ఆ లెక్కనైతే 240 సీట్లు ఉన్నటువంటి బీజేపీ